కవిత పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి. దగ్గర నేను నెలన్నర క్రితం దీన్ని బయట పెట్టడం జరిగింది. ఈ పేరుని తెలంగాణ ప్రజా జాగృతి అన్నది కవిత పార్టీ పేరు. నాట్ ఓన్లీ పేరు కాదు, నేను కలర్స్ ఏంటి, జెండా రంగు ఎట్లుండబోతున్నది అన్నది కూడా బయట పెట్టడం జరిగింది. ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఆమె జెండా కలర్ ఉండే అవకాశం ఉంది. ఆమె పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి. ఏప్రిల్లోనే ఆమెకు సంబంధించిన పార్టీ ప్రకటన అన్నది కొంపల్లి సుచిత్ర దగ్గర ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో దాదాపు 20-25 వేల మంది ఒక దగ్గర సమావేశమయ్యే హాల్లో ఆ ప్రకటన ఉండబోతున్నది. ఆమె భర్త అనిలే దాన్ని బుక్ చేయడం జరిగింది. సో ఇట్లా అన్ని డీటెయిల్స్తో నేను గతంలోనే ఒక వీడియో చేయడం జరిగింది. ఎవరు చెప్పలేదు, ఇది ఫస్ట్ టైం మనమే చెప్పినాం. 1 మంత్ బ్యాక్నే ఈ అంశాన్ని చెప్పిన. కవిత పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి. నమోదు ప్రక్రియ కోసం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్. కల్వకుంట్ల కవిత తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో నూతన రాజకీయ పార్టీ నమోదు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి జనవరి 23వ తేదీన దరఖాస్తు చేసుకున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29A కింద రాజకీయ పార్టీ నమోదు చేసిన తన దరఖాస్తును కేంద్ర ఎన్నికల సంఘం వేగంగా పరిశీలించి నిర్ణయం వెలువరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిరట. అయితే దరఖాస్తులో చాలా లోపాలున్నాయంటూ ఆమెకు ఫిబ్రవరి 23వ తేదీనే సమాచారం పంపామని ఈసీఐ తరపు న్యాయవాది ఫిబ్రవరి 27వ తేదీన విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. ఎవరు? ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఆయనే. ఆమె అప్లై చేసుకుంది కానీ చాలా తప్పులు ఉన్నాయని చెప్పిందట ఢిల్లీ హైకోర్టు. ఆ రోజు కవిత తరపు ముఖ్య న్యాయవాది ఆసుపత్రిలో ఉన్నందున విచారణను వాయిదా వేయాలని కోరడంతో కేసు మార్చి 19వ తేదీకి వాయిదా పడ్డది. ఈ పిటిషన్ గురువారం మరోసారి విచారణకు రాబోతున్నది. అంటే ఎప్పుడు ఇవాళ ఆమె పిటిషన్ విచారణకు రాబోతున్నది. సమయం లేదు, త్వరగా ఆ పార్టీని గుర్తించి నిర్ణయం ప్రకటించండి అని ఎలక్షన్ కమిషన్ ఆదేశించండి అని కోర్టును అడుగుతున్నారు. మరి ఏమైద్దో ఇవాళ చూడాలి.